హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్న పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే ఇంకా పిల్లలకి మొహం అదంతా కడిగిచ్చేసానండి. నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా నా కోసం హాట్ వాటర్ పెట్టుకున్నానండి. నైట్ అయితే బాదాం నానబెట్టాను. ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అవ్వగానే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారండి. అందుకోసమే ఇంక ఇక్కడైతే బాదాం పీల్ చేసి ఇచ్చేస్తున్నానండి ఇద్దరికి. అయితే ఇంకా వెళ్ళి కూర్చొని తింటారు. మా దగ్గర తీసుకోకు నువ్వు. కన్ను చూడు కన్ను అమ్మకి వెళ్ళి చూడు. ఏం తింటున్నావు? బాదాం పప్పనా? ఎవరిచ్చిళ్ళు? అమ్మ ఇచ్చిందా? నచ్చిందా నీకు? నానెటు పోయిండు? ఆఫీస్ పోయిందా? బాయ్ చెప్పు. ఇటు బాయ్ ఫ్రెండ్స్ అను. బాయ్ ఫ్రెండ్స్. కన్నయ్య నానెటు పోయిండు? ఇటు చూడు. నాన్న ఎటు పోయినా? ఆఫీసా? ఎట్లా పోయిండు? బీబీ అని పోయిందా? నువ్వు పోతావా ఆఫీసు? పోతావా? ఎవరితోటి పోతావు? నాన్నతోటి పోతావా? నైట్ ఎట్లా ఏడ్చినావు? నైట్ ఎట్లా ఏడ్చినావు? ఏమైంది నైట్ నీకు? ఏమైంది? అక్క ఏడ్చిందా? ఎట్లా ఏడ్చింది అక్క? అని ఏడ్చిందా? బాయ్ బాయ్. ఇంకా పిల్లలతో కాసేపు మాట్లాడైతే మళ్ళీ కిచెన్లోకి వచ్చేసానండి. ఈ లోపు అయితే నీళ్లు వేడైపోయాయి. ఇంకా మా హస్బెండ్ అయితే టీ అడిగారండి. తన కోసం అయితే టీ పెట్టిస్తున్నాను. ఇంకా ఇందాకైతే మా హస్బెండ్ బయటికి వెళ్ళారండి. సో ఇంకా అందుకనేసి మా బాబు అయితే ఆఫీస్కి వెళ్ళాడు అనేసి చెప్తున్నానండి. ఈ మధ్యలో అయితే ఇంకా ఆఫీస్కి వెళ్తున్నానని చెప్తే ఎక్కువగా ఏడవట్లేదండి. మంచిగా బాయ్ చెప్తున్నాడు. సో అందుకనేసి ఇంకా మా హస్బెండ్ కూడా అలానే చెప్పి అయితే వెళ్ళారండి. ఇంకా మా బాబు క్యూట్ మాటలు చూసారు కదండి మీరైతే. ఇంకా మాట్లాడిపిస్తూ ఉంటే భలే మాట్లాడుతున్నాడండి. మంచిగా రెస్పాండ్ అవుతాడు. నాకైతే మంచిగా అనిపిస్తుందండి. అంటే తొందరగా మాటలు వస్తున్నాయనేసి. అండ్ మా పాపకి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎక్కువ రాలేదండి. ఇంకా మా బాబుకి అయితే మంచిగా స్పష్టంగా వస్తున్నాయండి. సో ఇంకా వాళ్ళ అక్కని చూసి కూడా చాలా నేర్చుకుంటున్నాడు. ఇంక ఇక్కడైతే నేను లెమన్ స్క్వీజ్ చేసుకొని కొంచెం హనీ అయితే వేసుకున్నానండి. ఈ హనీ వేసుకునేటప్పుడు మా బాబు చూసాడనుకోండి ఇంకా అంతే అండి. అది మొత్తం ఇచ్చే వరకే ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. ఇంక ఇప్పుడు కూడా వచ్చాడండి. వచ్చి అయితే ఆ సీసా ఉంటుంది కదా, అదైతే తీసుకొని వెళ్ళాడండి. ఇంకా దాంట్లో కొంచెం ఉంటే నేను కూడా ఇచ్చేసాను. అది మొత్తం తినేస్తున్నాడండి. సో ఇంకా అది ఎక్కడ కింద పడేస్తాడో, గ్లాస్ది కదా అనేసి నాకు భయం అవుతూ ఉంది. మా పాప ఏమో తనకి కావాలనేసి ఒకటే గోలండి. మొత్తానికి ఇద్దరు కలిసి దాంట్లో ఉన్న హనీ మొత్తం తీసుకొని ఇంకా గ్లాస్ జార్ అయితే నాకు ఇచ్చేసారులేండి. ఇక్కడైతే నేను పల్లీ చట్నీ చేసుకుందాం అనేసి దానికోసం అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. ఇంకా దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసి తర్వాత అయితే పచ్చిమిర్చి అయితే ఇట్లా సగానికి కట్ చేసి వేసానండి. అలాగే కొన్ని పల్లీలు అయితే వేసుకుంటున్నాను. పల్లీలు వేయించుతుంటే మా పిల్లలు వచ్చి మళ్ళీ పల్లీ అనేసి ఒకటే గోలండి. పల్లీలు తింటారంట. ఇంకా పచ్చివి తింటే పొద్దున్నే వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది కదా అనేసి నేనైతే ఇవ్వలేదండి. సరిగా అంటే వేయించాక ఇస్తా అని చెప్పాను. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారండి. కిచెన్లో అయితే పని చేసుకుంటూ ఉంటే ఊరికనే వస్తూ ఉంటారండి. నేనేదో కిచెన్లో వాళ్ళకి ఇవ్వకుండా తింటున్నట్టు చూస్తారు. ఇంకా ఫ్రిడ్జ్లో ఏమున్నావు అనేసి ఇంకా అంటే ఏదైనా తినడానికి దొరుకుతుందేమో అనేసి చూస్తూ ఉంటారండి. ఎంతసేపు చిరుతిండే కావాలండి మా పిల్లలకైతే. అన్నం అయితే సరిగా తినరు కానీ ఇంకా ఇలాంటి స్నాక్స్ కానీ చిరుతిండ్లు కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేసి ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారండి. నేనైతే ఆ పల్లీలు వేయించి పక్కకు పెట్టేశానండి. అవి కొంచెం చల్లరడానికి టైం పడుతుంది కదా. సో ఈలోపు అయితే పుదీనా, కొత్తిమీర, మెంతికూర అయితే ఒలుచుకుంటున్నానండి. ఇందాకే మా హస్బెండ్ బయటికి వెళ్ళి తీసుకొచ్చారు. ఈరోజు అయితే చికెన్ దొన్నె బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి. మా బాబు అయితే అస్సలు సరిగా అన్నం తినట్లేడు. అందుకనేసి ఇంకా చికెన్ తెప్పించాము. చికెన్ అయినా కొంచెం ఆ పీసులు ఇష్టంగా తింటాడండి. అందుకనేసి ఇంకా దొన్నె బిర్యానీ అయితే మా పాపకి చాలా ఇష్టం అండి. సో అందుకే ఇంకా మా పాప కోసమేమో ఈ దొన్నె బిర్యానీ, మా బాబు కోసమేమో ఇంకా దాంట్లో ఉండే పీసులండి. ఇంక ఇక్కడైతే పుదీనా మొత్తం నీట్గా ఒలుచుకున్నాకైతే నేను ఆ మెంతి కూర అది కూడా ఒలుచుకున్నాను. అదైతే మీకేం చూపించలేదులేండి. వీడియో చాలా లెంతీ అయిపోతుంది అనేసి. ఇంకా పొద్దున అంటే టైం కూడా ఎక్కువ అవ్వట్లేదు. ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసి పెట్టుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామనేసి అయితే బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఏం చేయట్లేదండి.
ఇంకిక్కడ చూసారు కదా! అన్నీ అయితే మంచిగా 3 బౌల్లలో వేసుకున్నానండి. 3 గూడా నీట్‌గా ఒలుచుకున్నాను. ఇంకిప్పుడు వాటిలో వాటరేసి పక్కకు పెట్టేస్తాను. చికెన్ అయితే మ్యారినేషన్ చేసుకుందామనేసి చికెన్ మంచిగా అంటే ఉప్పు, పసుపు ఏసి కడిగానండి ముందే. తర్వాతయితే దీంట్లో పెరుగు యాడ్ చేస్తున్నాను. ఈ పెరుగేంటో అండి అంత లిక్విడ్‌లా ఉందండి. అంటే గడ్డలా అయితే అస్సలు లేదు. ఇంకా దానికి అంటే ఎక్స్‌పైరీ డేట్ అలా చూస్తే కూడా ఇంకా చాలా రోజులుందండి. ఫ్రెష్ పెరుగే ఎందుకలా ఉందో అర్థం కాలేదు. ఇంకా మా హస్బెండ్‌ని అడిగితే మంచిదే స్మెల్ కూడా బానే వస్తుంది. ఇంకా బానే ఉంటది. ఏం కాదు వెయ్యి అనేసి అన్నారండి. అందుకనేసి వేస్తున్నాను. చికెన్‌లో అయితే కొంచెం ఉప్పు, పసుపు అలాగే లైట్‌గా కారం ఏసానండి. ఇంకా కొంచెం ధనియాల పొడి కూడా వేసానండి. చెప్పడం మర్చిపోయాను. ఇంక ఇవన్నీ వేసి అయితే బాగా కలిపి దీన్నయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. దీన్ని నేను ప్రిపేర్ చేసే వరకి మంచిగా అంటే పీస్‌లకు మొత్తం ఉప్పు, కారం అదంతా పడతదండి. మధ్యాహ్నం వరకు నెమ్మదిగా ప్రిపేర్ చేస్తాను. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. ఇంకా ఈరోజైతే వీడియో ఎడిటింగ్ పని కూడా ఉంది. నైట్ చేసుకోలేదు. అందుకనేసి ఇప్పుడు పనులన్నీ ఫాస్ట్‌గా చేసుకొని పిల్లలకు ఫ్రెష్ చేపిచ్చి వాళ్ళని పడుకోబెట్టి తర్వాత వీడియో ఎడిటింగ్ చేసి ఆ తర్వాత అయితే ఈ బిర్యానీ కుక్ చేస్తానండి. సో, ఇక్కడైతే నేను పల్లీ చట్నీ కోసం అయితే పల్లీలు కూడా మిక్సీలో వేసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేసానండి. అదే మిక్సీ జార్‌లో ఉంచాను. మళ్ళీ ఇంకొక గిన్నెందుకు అనేసి చట్నీ అయితే కొంచెమే చేశానండి. అదెప్పుడు అంటే ఎలాగో ఇప్పుడు అయిపోతది కదా! మళ్ళీ ఇంకో గిన్నె ఎందుకనేసి అసలే బోళ్ళు ఫుల్లుగా పడుతున్నాయండి. ఇంకా ఈరోజు ఎలాగో పొద్దున్నే లేచాను కదా! ఈ పనులన్నీ ఫాస్ట్‌గా అయితే చేసేసుకుంటున్నానండి. ఇక్కడైతే ఇది నిన్న పట్టి పెట్టాను. రాగి దోస పిండండి. దీంట్లో నుంచి అయితే కొంచెం పిండి తీసుకుంటున్నాను. ఈ పిండి చూసారు కదా! మంచిగా ఫర్మెంట్ అయిపోయిందండి. ఇంకా కొంచెం పిండి తీసుకొనైతే దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ ఏసి అయితే కలుపుతున్నానండి. దోసలైతే ఎలా వస్తాయో ఏమో చూడాలి. అంటే కొంచెం రాగులు, కొంచెం బియ్యం కలిపి వేశాను ఈసారి. సో, అందుకనేసి ఎలా వస్తాయో ఏమో అనేసి అనుకుంటున్నానండి. కన్సిస్టెన్సీ చూసారు కదా! మన నార్మల్ దోస పిండి ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేసేసాను. ఇంకా మా బాబుకైతే దోసలేస్తున్నానని చెప్పగానే అక్కడ కిందున్న ప్యాన్‌ను చూపిస్తూ ఉన్నాడండి. అమ్మ అక్కడుంది అనేసి అయితే ఇంకా ఆ ప్యాన్ తీసి దానికైతే మంచిగా ఆనియన్‌కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ప్యాన్ మొత్తం అయితే నీట్‌గా క్లీన్ చేసేసానండి. తర్వాత అయితే ఇంకా దోసలేయడం స్టార్ట్ చేశాను. మా పిల్లలైతే రెడీగా ఉన్నారండి బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే. ఈ మధ్యలో అయితే దోస టిఫిన్ చేయలేదండి. చాలా రోజులవుతుంది. అందుకనేసి వాళ్ళు ఇంకా ఎప్పుడెప్పుడా అన్నట్టు చూస్తున్నారు. నిన్నటి నుంచి అడుగుతుంది మా పాప, మమ్మీ దోస చెయ్యి అనేసి. దోస అంటుంది, లేదనుకో మ్యాగీ అంటుందండి. నూడిల్స్ మొన్న ఒకరోజు చేశాను. ఇంకా తను ఊరికనే అదే అడుగుతుంది. అలాంటివి రెగ్యులర్‌గా పెట్టడం నాకైతే పెద్దగా ఇష్టం ఉండదండి. సో, అందుకనేసి నేనైతే రోజు రేపు చేస్తానులే అనేసి అవాయిడ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం ప్యాకెట్ అయితే ఉండే మొన్న తీసుకొచ్చింది సగం చేశానండి. ఇంకా సగం ఉండే ఇంకా అదైతే మళ్ళీ ఒకరోజు ఏదో అంటే బ్రేక్‌ఫాస్ట్ చేయని రోజు అయితే ప్రిపేర్ చేసి ఇవ్వాలండి వాళ్ళకి. ఇక్కడైతే నేను నార్మల్‌గా స్పూన్‌తో ఏస్తే ఆయిల్ అయితే చాలా ఎక్కువ పడిపోతుంది. అందుకనేసి ఈ బ్రష్ ఎలాగో ఎప్పుడో తీసుకొచ్చానండి. అస్సలు యూజ్ చేయట్లేదు. ఇప్పుడు యూజ్ చేద్దామనేసి తీసాను. ఇక్కడ చూసారు కదా! దోసలైతే ఫస్ట్ పిల్లలిద్దరికీ ఏసి ఇచ్చేసానండి. తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు ఆఫీస్‌కెళ్ళడానికైతే. ఇంకా తనకు కూడా వేస్తున్నాను. ఈ మధ్యలో అయితే అంటే పాపకి స్కూల్ లేదు కదండీ! మా హస్బెండ్‌కి కూడా ఆఫీస్ లేకుండా ఉంటే బావుండనిపిస్తుందండి. సో, పాపకి స్కూల్ లేకున్నా గానీ పొద్దున్నే లేచి పనులన్నీ చేయాల్సొస్తుంది మా హస్బెండ్ కోసం అయితే. రెస్ట్ తీసుకుందామన్నా దొరకట్లేదండి. ఇంకా అందుకనేసి అనిపిస్తుంది. ఓన్లీ ఒక సండే రోజైతే మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాను. లేవడం కొంచెం లేట్‌గా లేస్తున్నానండి. ఇంకా మిగతా రోజులన్నీ నార్మల్‌గా పాపకి స్కూల్ ఉన్నప్పుడు ఎలా ఉంటదో అలానే ఉంటుంది. కాకపోతే వంట ఒక్కటి కొంచెం నెమ్మదిగా చేస్తున్నానండి. ఇక్కడైతే దోసలన్నీ వేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. మా హస్బెండ్‌కి, పిల్లలకి పెట్టేసి తర్వాత నేను కూడా తినేసానండి. ఇంకా అన్నీ కడిగి పెట్టుకున్నాను కదండీ! ఇందాకైతే అంటే ఆకులు, పుదీనా, కొత్తిమీర, మెంతి కూర అవన్నీ ఇప్పుడు వాటినన్నిటిని ఫ్రై చేసుకుందాం అనేసి అయితే ఇందాక పల్లీలు వేయించుకున్న ప్యాన్ ఉంది కదా! అదైతే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ ఏసుకున్నానండి. సో, ఇంకా ఆయిల్ వేడైన తర్వాత అయితే దీంట్లో బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా! ఒక 10 మిరియాలు, ఒక 5, 6 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం ఇలాచి ఇవన్నీ అయితే వేసుకున్నానండి. ఈ మసాలాలైతే కొంచెం ఫ్రై అవ్వగానే దీంట్లోకైతే ఇంకా ఒక 4, 5 పచ్చిమిరపకాయలైతే వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా మధ్యలోకి ఇట్లా కట్ చేసి వేసుకున్నాను అంతే. అంటే పూర్తిగా అయితే వీటిని కట్ చేయలేదు. తర్వాత అయితే ఒక 2 ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకున్నానండి. ఇది దొన్నె బిర్యానీకి మసాలా ఉంటది కదండీ! దానికోసం ఇప్పుడే ఫ్రై చేసి పెట్టుకుంటే అది నెమ్మదిగా చల్లారుతది. నేను ప్రిపేర్ చేసే వరకు ఇంకా మిక్సీకి పట్టుకోవచ్చండి.
సో, ఇవన్నీ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి కదా! ఆనియన్స్ అవన్నీ కూడా. ఇంకా తర్వాత అయితే దీంట్లోకి మెంతి కూర, అలాగే పుదీనా, కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి. ఇంకా వీటన్నిటిని అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్‌లో పెట్టుకొనే ఫ్రై చేస్తున్నానండి. నార్మల్‌గా ఇంతసేపు అయితే. ఇప్పుడైతే కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటాను. ఎందుకంటే ఆకుకూరలో నుంచి వాటర్ వస్తాయి కదండీ! కొంచెం ఇంకా ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి మెంతి కూర ఉంటది కదా! అది ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలండి. ఆ ఫ్రై అవుతేనే దాంట్లో ఉండే కొంచెం చేదు లాంటిది ఉంటది కదా! అదైతే పోయి టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటదండి. సో, ఇంకా అందుకోసమే మంచిగా కలుపుతూ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇంక ఇక్కడ చూసారు కదా! మొత్తం ఎంత క్వాంటిటీ ఏస్తే ఎంత అయిందో మొత్తం ఫ్రై అయిపోయి దగ్గరికి వచ్చిందండి. సో, ఇంకా దీన్నయితే కలుపుతూ ఫ్రై చేస్తూనే ఉన్నాను. కాసేపు ఫ్రై చేశాకైతే స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి. ఇంకా అది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాకైతే బోళ్ళు చాలా ఉండే అండి. ఇంకా ఈ బోళ్ళన్నీ తోమేద్దామనేసి అయితే బోళ్ళు కూడా తోమడం స్టార్ట్ చేశానండి. బ్రేక్‌ఫాస్ట్ చేసిన బోళ్ళే ఇవన్నీ. ఇంకా టీ బోళ్ళు, బ్రేక్‌ఫాస్ట్ చేసిన బోళ్ళండి. ఇవన్నీ అయితే ఇంకా మళ్ళీ తోముతున్నానండి. మధ్యాహ్నానికైతే ఏ పని లేకుండా అన్నీ అంటే పనులన్నీ ఇప్పుడే కంప్లీట్ చేసుకొని కిచెన్ అయితే నీట్‌గా పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం టైంలో ఓన్లీ కుకింగే ఉండాలి. ఇంకా మా హస్బెండ్ వచ్చే టైం వరకైతే ఫాస్ట్‌గా కుక్ చేస్తాను. ఒకవేళ వీడియో ఎడిటింగ్ అది కొంచెం లేట్ అయినా గానీ ఇంకా అంటే టైం అక్కడ అడ్జస్ట్ అయిపోతదండి. కాకపోతే ఇప్పుడు ఎక్కడి పనులు అక్కడ పెట్టి పిల్లలతో ఉన్నాననుకో, మధ్యాహ్నం టైంలో మళ్ళీ ఈ పనులన్నీ చేసుకుంటూ వంట చేయాలంటే చాలా లేట్ అయిపోతదండి. సో, అందుకనేసి ఈ పనులన్నీ ఇప్పుడే ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఫ్రెష్ అయ్యాక కూడా కిచెన్‌లో పని చేయాలంటే చేయబుద్ధి కావట్లేదండి. అంత వేడి వేడిగా ఉంటుంది. సో, ఫ్రెష్ అవ్వముందుకే ఏ పనైనా కంప్లీట్ చేసి పెట్టుకుంటే ఓన్లీ వంట పని ఒక్కటి చూసుకోవచ్చు. ఇంకా ఇవైతే బోళ్ళు మొత్తం తోమేసానండి. ఈ బోళ్ళు తోముతుంటే అయితే మధ్యలో ఎన్ని సార్లు అంటే బయటికి వెళ్ళి రావాల్సొస్తుందో అండి. పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు. కిచెన్‌లో నుండి నేను ఎంత అరిచినా గానీ వాళ్ళైతే వినిపించుకోరండి. అరుస్తూనే ఉంటాను. ఇంకా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నా అరుపులు వేరే వాళ్ళు ఈయనైతే ఈమె నోరేంటి ఇలా ఉంది అనేసి ఊరికనే అరుస్తది అనేసి అనుకుంటున్నారేమో అనే ఫీలింగ్ వస్తుందండి. పిల్లలేంటంటే అసలు నెమ్మదిగా చెప్తే వినట్లేదండి. నేనిక్కడ నా పనిలో నేను ఊకుంటే అంటే నా పనిలో నేనున్నాననుకో ఇంక వాళ్ళని ఏదైనా పని చేయొద్దు అంటే ఆ పని చేసుకుంటూనే ఉంటారండి. ఇద్దరు ఒకరికొకరు కొట్టుకోవడం, ఇంకా అరుస్తూ ఉంటారు. మెయిన్‌గా మా బాబయితే ఇంక అమ్మ, అమ్మ అని పిలుస్తూ ఏడుస్తూనే ఉంటాడండి. మా పాపనేమో ఏమనకు, ఏమనకు నాని అనేసి నేను అరుస్తూనే ఉంటాను. కాకపోతే నేను అక్కడికెళ్ళి ఆపే వరకు గూడా వాళ్ళు ఊరుకోరండి. సో, అందుకనేసి ఒక్క పని స్టార్ట్ చేస్తే ఆ పని అయిపోయేసరికి ఒక 3, 4 సార్లు వెళ్ళి రావాల్సొస్తదండి పిల్లల దగ్గరికి. ఇంక ఈ బోళ్ళు గూడా మొత్తం అయితే తోమేసానండి. ఇంకా బౌల్ కూడా కడుక్కోవడం స్టార్ట్ చేశానండి. ఈలోపైతే పాలు కూడా వచ్చాయి. ఇంకా పాలు తీసుకొని పాలైతే స్టవ్ మీద పెట్టేసానండి. ఈరోజైతే ఇంకా పాలంకులు అంటే ఎక్కువ పాలు లేవనేసి ఓన్లీ హాఫ్ లీటర్ పాలే పోసాడండి. ఈరోజు ఇంట్లో పాలు తక్కువున్నాయి గదా! పిల్లలైతే ఖచ్చితంగా పాలు అడుగుతారండి. ఇంట్లో ఏదైనా లేనప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఆకలవుతది, తినాలనిపిస్తది గదండీ! ఇంకా రోజు ఇంట్లో పాలు చాలా ఉంటాయండి. కానీ అస్సలు తాగరు. ఈరోజైతే కొన్నే ఉన్నాయి. నాకు తెలిసైతే ఖచ్చితంగా మా పాప అడుగుతదండి పాలు కావాలి అనేసైతే. ఇంకా రోజు అన్నం గూడా అంతే అండి. నేను పొద్దున్నే వంట చేశాననుకో, ఆ రోజు ఎంత అన్నం తిను అన్నా అస్సలు తినదండి. ఇంకా ఒక్కొక్క రోజు నేను వీడియో ఎడిటింగ్‌లో పడి కొంచెం లేట్‌గా అన్నం వండాననుకో, ఆ రోజైతే ఒక 10, 20 సార్లు అడుగుతదండి. మమ్మీ అన్నం అనేసి. మా హస్బెండ్ ఏమో తిడుతూ ఉంటారండి. ఇంకా పిల్లలు అడిగినప్పుడు "నువ్వేం చేస్తున్నావు? ఊరికనే ఫోన్ పట్టుకొని కూర్చుంటావు" అనేసి. వాళ్ళేమో వండినప్పుడేమో తినరండి. ఇంకెప్పుడన్నా ఒక్కసారి బై మిస్టేక్‌లో వండకుండా ఉన్నామనుకో, అప్పుడైతే పరువు తీస్తారండి. పిల్లలైతే తిట్టిపియడానికే ఉన్నారురా బాబు అనిపిస్తది నాకైతే. ఇంకిక్కడ చూసారు కదా! నేను నా పని చేసుకుంటున్నానండి. బోళ్ళు తోముతుంటే వీళ్ళిద్దరు చూడండి మంచిగా కూర్చొని టీవీ చూస్తున్నారండి. టీవీకైతే ఈ మధ్యలో బానే అడిక్ట్ అయిపోయారండి. ఇంక నేను కాసేపు చూడగానే టీవీ ఆఫ్ చేసి ఇంకా నెట్ పోయింది అనేసి చెప్తున్నానండి. ఇంకిక్కడ చూడండి మా పాప కిచెన్ సెటప్ అంతా ఇక్కడ అరేంజ్ చేసుకుంది. ఇంక అక్కడ కూర్చొని అయితే ఆడుకుంటుందండి. టీవీ ఆఫ్ చేస్తే మాత్రం ఆ బొమ్మలతో మంచిగా ఆడుకుంటదండి. ఇంకా కొద్దిసేపు అలా ఉంచుతున్నాను టీవీ. ఎందుకంటే ఇంక నేను నా పని చేసుకునేటప్పుడు టీవీ పెట్టకపోయాననుకో కొట్టుకుంటున్నారండి. అందుకనేసి ఇంక టీవీ అయితే కాసేపు పెడుతున్నాను. ఇంక నేను టీవీ పెట్టాననుకో వాళ్ళు దాంట్లో లీలమైపోయి చూస్తూ ఉంటారు. ఒకరినొకరు పట్టించుకోరండి. ఇంక నేను వాళ్ళు టీవీ చూస్తున్నారు కదా ఎలాగో అనేసి ఇంక బెడ్‌రూమ్‌లోకొచ్చేసి బెడ్‌షీట్ అంతా అంటే 3, 4 డేస్ అవుతుంది ఏసి. సో, అందుకనేసి ఇంక బెడ్‌షీట్ అయితే మార్చేస్తున్నానండి. ఇంకా వాషింగ్ మిషన్‌లో అయితే బట్టలు కూడా వేయాలి. ఈరోజైతే ఇంకా బ్లాంకెట్ కూడా వేద్దామనుకుంటున్నానండి. అది వేయక కూడా చాలా రోజులవుతుంది. మేమైతే ఈసారి ఇంకా కూలర్ పెట్టుకోలేదండి.
ఉందండి. అంటే వాతావరణం అయితే చల్లగానే ఉంది మాకైతే. ప్రతిసారి ఈ టైం వరకి ఫుల్లుగా ఉబ్బరిస్తది. ఇంకా కూలర్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటామండి. మీకు విండోలో చూస్తే కనిపిస్తది కూలర్ అయితే. కాకపోతే ఈసారి ఇంకా దాన్ని కడగలేదు, పెట్టలేదండి. అంత చల్లగా అనిపిస్తుంది. బెడ్‌రూమ్‌లో అయితే నైట్ టైమ్‌లో చాలా చల్లగా ఉంటుందండి. ఇంకా ఈ కూలర్ అవసరం అయితే ఈ సంవత్సరం రావద్దనేసి అనుకుంటున్నాను. కాకపోతే మే ఎండింగ్‌లో, జూన్‌లో అలా బావుంటదనుకుంటా అండి ఉడకపోత అయితే. ఇంకా మీ ఇంట్లో మీకెలా ఉందో కామెంట్ చేయండి. అంటే చల్లగా ఉందా? బాగా ఉబ్బరిస్తుందా? మాకు ప్రతిసారి కంటే ఈసారైతే చాలా చల్లగా ఉందండి. ఇంక నేను బెడ్‌షీట్ చేంజ్ చేసి పిల్లలిద్దరికీ అయితే స్నానాలు చేపిచ్చేసానండి. ఇంక ఇక్కడ డ్రెస్సులేస్తున్నాను. మా పాపకైతే ఈ మధ్యలో నేను డ్రెస్ వేస్తా అంటే అస్సలు వేపించుకోవట్లేదండి. నేను నేర్చుకుంటా మమ్మీ, నేనే వేసుకుంటా మమ్మీ అనేసి వేసుకుంటుందండి. సో, మీకు వీడియోలో ఈరోజు చూపిద్దామనేసి వీడియో ఆన్ చేశాను. ఇంకా మీకు చూపిద్దాం అన్నప్పుడే మా పాప సరిగ్గా వేసుకోవట్లేదు చూడండి. ఇంకా అది రాకపోతే తీయి తీయి అనేసి ఎమ్మడి పడిందండి. తీసాను. ఇంక చూడండి హ్యాండ్స్ అయితే ఎలా పెడుతుందో ఇంకా చూసారు కదా! టీ షర్ట్ అయితే మంచిగా వేసుకుందండి. నెక్కర్, పాయింట్ ఏదైనా ఫ్రాక్ అయినా అన్నీ తనే వేసుకుంటుందండి. అన్నీ నేను నేర్చుకుంటా అనేసి అంటుంది. ఇక్కడ చూడండి ఇంకా అయిపోయింది అనేసి ఎలా చూపిస్తుందో. ఇంక నేను మా బాబుకైతే డ్రెస్ వేసేసాను. ఇంక తను చూడండి నిద్ర వచ్చే టైం అయిందండి ఇంకా. పొద్దున అంటే చాలా పొద్దున లేస్తాడు. నైట్ అయితే అస్సలు పడుకోలేదండి సరిగా. బాబుకేంటంటే స్టమక్ పెయిన్ లేసినట్టుంది. ఇంకా మధ్యరాత్రి లేచి ఒకటే ఏడుపండి. నాకైతే నైట్ అసలు నిద్ర లేదు సరిగా. సో, ఈరోజు అంటే నిన్నటి వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఎంత నిద్రొస్తదో ఏమో అనుకున్నానండి. నైట్ టైమ్‌లో నిద్ర లేకుంటే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా నిద్రొస్తదండి నాకైతే. కాకపోతే ఇంక నిన్ననైతే రాలేదండి. ఇంకిక్కడ చూసారు కదా! నేనైతే బాబు పడుకుంటాడనేసి ఇంకా పాలు కలిపి తీసుకొచ్చి ఇచ్చేసానండి బాబుకైతే. మా పాప అయితే వద్దు అనేసి అన్నది. ఇంకా హమ్మయ్య! అనుకున్నానండి. ఎలాగో పాలు కూడా కొన్నే ఉన్నాయి కదా! సో, ఇంక తనేమో ఒక బుక్కు, ఇంకా పెన్ను తెచ్చుకొనైతే రాసుకుంటుందండి. ఇంక తనకిష్టమున్నప్పుడు రాసుకుంటదండి. నేను రాయమన్నప్పుడు మాత్రం అస్సలు రాయదండి. సర్లే ఇంక తనకు నచ్చినప్పుడే రాసుకోనీలే అని నేను గూడా వదిలేసాను. ఇంకా తను రాసుకునేటప్పుడు గానీ, తినేటప్పుడు గానీ ఖచ్చితంగా పిల్లో ఉండాలండి. పిల్లో, పిల్లో అనేసి అడుగుతూనే ఉంటది. సో, ఇంక పిల్లో ఇస్తే కూర్చొని రాసుకుంటుంది. మా బాబేమో పాలు తాగుతున్నాడండి. నేనేమో ఇంకా స్నానం చేద్దామనేసి నా కోసం గీజర్ గూడా వేసుకున్నానండి. ఇంకిక్కడైతే బాబు పాలు తాగడం కంప్లీట్ అయిపోగానే ఇంకా మూతి కూడా తూడ్చేసాను వాటర్‌తో అయితే. ఇంకా వాళ్ళు కాసేపు ఆడుకుంటారండి. తర్వాతయితే బాబును నెమ్మదిగా పడుకోబెడతాను. నేను ఫ్రెష్ అయ్యి వచ్చాక. ఇంకా తర్వాతయితే నా వీడియో ఎడిటింగ్ పని చేసుకుంటానండి. సో, నా వీడియో ఎడిటింగ్ పని కూడా కంప్లీట్ అయిపోయిందండి. టైం అయితే 1:00 అయిందండి దగ్గర దగ్గరగా. ఇంకా అప్పుడు కిచెన్‌లోకొచ్చాను. ఈ బిర్యానీ ప్రిపేర్ చేయాలి కదా అనేసి. నేనైతే ఇంక ఫ్రెష్ అయ్యే కంటే ముందే మిక్సీ జార్‌లో అయితే ఫస్ట్ వేయించి పెట్టుకున్నాను కదండీ! ఆ మసాలా అయితే మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో కరెంట్ పోతుందండి ఊరికూరికనే. ఇంకా మళ్ళీ నేను మధ్యాహ్నం వరకు అలానే చూసుకుంటూ అంటే బిర్యానీ చేసేటప్పుడే మిక్సీకి పడదామని ఊరుకున్నాననుకో, ఇంక కరెంట్ పోయిందనుకో ఇంకా లేట్ అయిపోతది కదా! లంచ్ అనేసి ఇంకా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇంకిప్పుడు 1:00కి మా హస్బెండ్ వచ్చారండి. ఇంకా నేను వెంటనే కిచెన్‌లోకొచ్చేసి అయితే ఈ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. తొందరగానే అయిపోతదండి. ఇదైతే వన్ పార్ట్ బిర్యానీ అని చెప్పుకోవచ్చు. దొన్నె బిర్యానీ అయితే 2, 3 గిన్నెలు వాడాలి అట్లా ఏముండదండి. ఒకటే గిన్నెలో మంచిగా ఈజీగా అయిపోతది. టేస్ట్ కూడా చాలా బావుంటదండి. ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చేయడం చాలా ఈజీ. సో, ఇంకిక్కడైతే నేను కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి తీసుకున్నానండి. తర్వాత బిర్యానీ స్పైసెస్ ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. వేసి దీన్నంతటిని బాగా కలుపుకొని దాని తర్వాత అయితే ఇంకా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండీ! అదైతే దీంట్లోకి వేసుకున్నాను. నేనైతే ఇది మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. ఇంకా పొద్దునెప్పుడో చేశాను కదా! ఇప్పటివరకైతే మంచిగా అయిపోయింది. సో, ఇంక దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ అయితే చికెన్ మొత్తం అంటే మంచిగా కుక్ అయ్యే వరకైతే కుక్ చేసుకుంటున్నానండి. సో, దాని తర్వాత అంటే చికెన్‌లో నుంచి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంటది కదా! ఇంక అప్పుడైతే ఈ మసాలా పేస్ట్ ఉంటది కదండీ! ఇదైతే మంచిగా అంటే మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. సో, ఆ పేస్ట్ దీంట్లోకైతే వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ వేసినప్పటి నుండి అయితే కలుపుతూనే ఉండాలండి. అన్నీ మసాలాలు కదా! తొందరగా అడుగంటుతాయి. సో, అందుకనేసి ఇంకిక్కడైతే నేను అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 1 మినిట్ అలా ఉడికిచ్చేసానండి. దాని తర్వాతయితే దీంట్లోకి హాట్ వాటర్ ఏసుకుంటున్నానండి. బియ్యం కూడా పొద్దున్నే కడిగి పెట్టుకున్నానండి. సో, అవి కూడా ఫుల్లుగా నానున్నాయి. 3 కప్పుల బియ్యం తీసుకున్నానండి. 3 కప్పుల బియ్యానికైతే నేనిక్కడ 3 కప్పుల వాటర్ వరకైతే వేసుకుంటున్నాను. ఇంకా మిక్సీ జార్‌లో కొంచెం మసాలా ఉంటే దాంట్లో అయితే మళ్ళీ నీళ్లు పోసాను.
వాటర్ అయితే ఆల్రెడీ వేడి చేసి పక్కన పెట్టుకున్నానండి. సో వేడి వేడి నీళ్ళు పోస్తే ఏంటంటే ఆ మసాలాలన్నీ చికెన్‌లోకి బాగా దిగుతాయి. సో అందుకనేసి వేడి వేడి నీళ్ళైతే పోసానండి. ఇంకొకటేంటంటే ఈ ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతది వేడి నీళ్ళు పోస్తే. ఇంకా అందుకనేసి ఇక్కడ చూసారు కదా! నీళ్ళు పోయగానే ఎలా ఉడుకుతుందో. సో ఇంకా అది ఉడుకుతున్న టైంలో ఒకసారి కలుపుకొని దీంట్లో అయితే నేను కడిగి పెట్టుకున్న రైస్ ఉంటాయి కదా! అవి వేసుకుంటున్నానండి. ఇవైతే బాస్మతి రైస్ కావండి. మనం ఇంట్లో రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే రైసే అండి. వాటితోనే బావుంటది ఈ బిర్యానీ అయితే. సో అందుకనేసి ఇంకా అవే కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మొత్తం వాటర్ లేకుండా అయితే దీంట్లోకి వేసుకుంటున్నానండి. వేసుకొని అయితే అంతా ఒకసారి కలుపుకొని సాల్ట్ అది చెక్ చేసుకోవాలండి. నేనైతే స్పైసీ చాలా తక్కువ వేసానండి కారం అయితే. ఎక్కువ వేస్తే పిల్లలు తినరు. సో ఏది చేసినా పిల్లల కోసమే కదా! మెయిన్‌గా వాళ్ళు తినాలనే కదా! అందుకనేసి కారం తక్కువ వేసాను. ఉప్పు అయితే సరిపడా వేసానండి. సో ఇంకా ఇక్కడ ఉప్పు కొంచెం నాకు చెక్ చేస్తే తక్కువ అనిపించి మళ్ళీ కొంచెం అయితే వేసుకున్నాను. వేసి మూత పెట్టి అయితే కాసేపు ఉడికిచ్చానండి. ఓ 2, 3 మినిట్స్. తర్వాత మళ్ళీ మూత తీసి అయితే మొత్తం ఒకసారి కలుపుకున్నాను. చెప్పాను కదా! మసాలాలు ఉన్నాయి కాబట్టి తొందరగా అడుగంటుతదండి. అందుకనేసి మధ్య మధ్యలో కలుపుతూ అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఇక్కడ మూత ఓపెన్ చేయగానే ఆ వాటర్ మొత్తం కుతకుతా అని ఉడుకుతున్నాయండి. ఇంకా అవి నీళ్ళు కొంచెం చేయి మీద కూడా పడ్డాయి. వెంటనే స్టవ్ అయితే సిమ్‌లో పెట్టేసానండి. ఇక్కడ సిమ్‌లో పెట్టే మళ్ళీ అయితే ఒక 5 మినిట్స్ అలా ఉడికిచ్చేసి కలుపుతున్నానండి. ఇక్కడ చూసారు కదా! ఈ వాటర్ కూడా కొంచెం కనిపిస్తున్నాయి కదండీ! అవి కూడా మొత్తం దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇంకా అవి దగ్గర పడే వరకు ఉడికించుకొని పైనుంచి అయితే కొంచెం నెయ్యి అది వేసుకుంటే ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోతదండి. చూసారు కదా! చాలా సింపుల్ ప్రాసెస్. చాలా ఫాస్ట్‌గా అయిపోతది. ఇక్కడ మొత్తం కుక్ అయిన తర్వాత పైనుంచి అయితే కొంచెం నిమ్మరసం వేసుకుంటున్నానండి. ఇంకా ఆ నిమ్మరసంతో పాటు నెయ్యి కూడా కొంచెం అయితే వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే ఏంటంటే బిర్యానీ మంచిగా పొడి పొడిగా వస్తది. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటదండి. సో అందుకనేసి నెయ్యి కూడా పైనుంచి అయితే ఇలా వేసుకొని దీన్ని అంతటిని ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి. కలుపుకొని అయితే ఇంకా మూత పెట్టేసి ఒక 1 మినిట్ అలా ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను అనుకుంటా అంతే అండి. సో చాలా టేస్టీగా వచ్చింది అండి బిర్యానీ అయితే. ఇంకా మా పాప అయితే దాంట్లో పీసుల కంటే రైసే ఎక్కువ తిన్నదండి. పీసులు వద్దు అనేసి అన్నది. రైస్ చాలా టేస్టీగా ఉందండి. మంచి ఫ్లేవర్‌గా ఉంది. సో అందుకనేసి తన రైసే ఎక్కువ తిన్నదండి. ఇంకా మా బాబు అయితే నార్మల్‌గా ఎప్పుడు తినేటట్టే ఒక 2, 3 పీసులు అయితే తినేసాడండి అంతే. ఆ రైస్ తినిపిస్తే ఒక 2, 3 బుక్కలు తిన్నాడు. ఎంత మంచిగా చేసినా గానీ అస్సలు తినట్లేడండి. చాలా బక్కగయిపోయాడసలు. ఫీడింగ్ స్టాప్ చేస్తే అయినా తింటాడేమో అనేసి ఫీడింగ్ గూడా స్టాప్ చేశానండి. అయినా గానీ తినట్లేదండి. ఇంకా ఎప్పుడు తింటాడో ఏమో అర్థం అవ్వట్లేదండి. ఇక్కడైతే మా హస్బెండ్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారండి లంచ్ కోసం అయితే. అవ్వగానే ఒక 10 మినిట్స్ అలా పెట్టి వదిలేసి ఇంకా తర్వాత మా హస్బెండ్‌కి పెట్టిచ్చానండి. ఫస్ట్ అయితే ఫోటోస్ దగ్గర పెడతామండి. ఏది చేసినా గానీ మా అత్తమ్మ, మామయ్య ఫోటోస్ దగ్గర అయితే పెట్టి తర్వాత అయితే మేము తింటాము. మా హస్బెండ్‌కి అయితే ఇచ్చేసానండి. ఇది ఈవినింగ్ అండి. మా హస్బెండ్‌కి అయితే నేను మొన్న ఒక రోజు చెప్పానండి మొజిటో చేస్తాననేసి. అప్పటినుండి ఇంకా మొజిటో ఎప్పుడు చేస్తావనేసి మా హస్బెండ్, మా పాప అండి నన్నైతే అసలు ఎంతలా అడుగుతున్నారో. సరే ఇప్పుడు చేద్దాం అనేసి అయితే చేస్తున్నానండి. ఆఫ్టర్‌నూన్ టైంలో ఏంటంటే మా హస్బెండ్ కొంచెం అంటే ఐస్ క్యూబ్స్ కోసం ఫ్రిడ్జ్‌లో వాటర్ పెట్టమని చెప్పానండి. తనేమో డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టారు. సో ఆ వాటర్ మొత్తం అలానే ఉన్నాయండి గడ్డ కట్టకుండా. నేను చూసి మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇక్కడ నేనైతే ఈ మొజిటో ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నానండి. ఎలా వస్తదో ఏమో అనేసి అయితే. సో సబ్జా సీడ్స్ అయితే నానబెట్టి పెట్టాను. తర్వాత అయితే ఒక అంటే చెంబులోకైతే కొంచెం లెమన్స్ ఉంటాయి కదండీ! అవి చిన్న చిన్నగా కట్ చేసి ఒక ఐస్ ముక్కేసుకొని దాంట్లో కొంచెం షుగర్ కూడా వేసుకొని క్రష్ చేసినట్టు చేసి ఇంకా దాన్ని గ్లాస్‌లోకి వేసుకొని అయితే కొంచెం స్ప్రైట్ యాడ్ చేసుకున్నానండి. పైనుంచి మళ్ళీ కొంచెం నిమ్మరసం పిండాను. సూపర్‌గా ఉందండి టేస్ట్ అయితే. మా హస్బెండ్‌కి ఇచ్చి నేనైతే తాగుతున్నానండి. నేను తాగుతుంటే పిల్లలిద్దరూ అయితే వచ్చారు. సో నేను తాగుతా అనేసి మా పాప నేను వీడియోలో కనిపిస్తా నన్ను ఎత్తుకో అనేసి అంటే తనని ఎత్తుకున్నానండి. తను కూడా ఇక్కడ టేస్ట్ చేస్తుంది చూడండి. టేస్ట్ చేసి అయితే సూపర్‌గా ఉంది అనేసి చెప్తుంది. ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే మా మమ్మీ వాళ్ళు కాల్ చేస్తే నాకు మొజిటో కావాలి అమ్మమ్మ నా కోసం చేస్తావా అనేసి అడుగుతుందండి. మా మమ్మీ అయితే అసలు అవేంటియో కూడా నాకు తెలియదు. మీరు గింతంత లేరు మీకైతే ఇప్పటి నుంచే ప్రతీదీ తెలుసు నాకు అవేం తెలియదు అనేసి కాసేపు మా మమ్మీ అనుకుందండి. అంటే మాట్లాడిందండి. ఇప్పటి పిల్లలకైతే ప్రతీదీ తెలుసు కదండీ. అన్నీ కొత్త కొత్తయి అన్నీ టీవీలో గానీ, ఫోన్‌లో గానీ చూసి భలే అడుగుతున్నారండి. సో ఇక్కడ మేమిద్దరం ఉన్నాం కదండీ. నేను మా పాప మా బాబు కూడా వచ్చాడండి. వీళ్ళిద్దరూ ఏమో చేస్తున్నారనేసి వచ్చి తనని ఎత్తుకోమని తను ఒకటే గోలండి. పాపనైతే దించేసి మళ్ళీ నెక్స్ట్ బాబుని ఎత్తుకున్నానండి. మా బాబు చూడండి అక్కడ వీడియోలో తను కనబడగానే హాయ్ అని చెప్పబోతున్నాడు. సో బాబుకి కూడా కొంచెం అయితే తాగిపిచ్చేసానండి.
ఇంకా పిల్లల ముందు ఇలాంటివి తాగుతుంటే అయితే అస్సలు ఊరుకోరండి. ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇందులో స్ప్రైట్ ఉంది ఎక్కువ వద్దురా నాయనా అంటే అస్సలు వినడండి మా బాబయితే. సో, తనకు కూడా కొంచెం ఇచ్చేసి ఇంకా తను అటు తిరగగానే నేనైతే మొత్తం ఫినిష్ చేసేసానండి. మొజిటో అయితే చాలా బావుందండి. నేనైతే డీటెయిల్డ్‌గా మీకేం చూపించలేదు కానీ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా చేసినప్పుడు ఇంకా చూపిస్తాను. ఇంక ఇక్కడైతే ఈ రంజన్‌లో వాటర్ కూడా అయిపోయాయండి. సారీ కుండలో. ఇంకా కుండనైతే నీట్‌గా కడిగేసి మళ్ళీ దాంట్లో అయితే వాటర్ కూడా ఫిల్ చేసేసాను. మా బాబయితే నా పక్కనే తిరుగుతూ ఉన్నాడండి. మా మమ్మీ ఏం చేస్తుందా అనేసి. ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లలిద్దరిని తీసుకొని బయటికెళ్లారండి మొజిటో తాగాకైతే. నేను ఇంకా బిల్డింగ్ పైకొచ్చాను వాకింగ్ చేద్దామనేసి. ఇంక ఇక్కడ చూసారు కదండీ గోడ మీద అయితే కోతులున్నాయండి. ఈ వాకింగ్ చేసుకోవాలంటే కోతులతో గోలండి. నాకైతే భయమేస్తది అవి ఎక్కడొస్తాయో అనేసి. ఇంక కొంచెం దూరంగా ఉన్నాయనేసి ఇంక ఇక్కడ వీడియో తీసి చూపిస్తున్నాను మీకైతే. ఇంకా కాన్సంట్రేషన్ అంతా అటు అంటే వాటి మీదకే వెళ్తదండి. ఎక్కడి నుంచి ఎటు సైడ్ నుంచి వస్తాయేమో అనేసి. ఇంకా మొత్తానికైతే వాటి నుంచి అటే వెళ్ళిపోయాయండి. నేనైతే మంచిగా వాకింగ్ చేసుకొని ఇంకా నెమ్మదిగా ఒక 45 మినిట్స్ వాకింగ్ చేసుకొనైతే కిందికొచ్చేసానండి. ఇంక కిందికొచ్చేసి అయితే బోళ్ళు చాలానే ఉండే అండి. ఇంకా బోళ్ళన్నీ తోముతున్నాను. పిల్లల కోసం అయితే వాటర్ పెట్టానండి స్నానం చేపిచ్చడానికైతే. ఇంక వాళ్ళు కూడా బయటికెళ్ళొచ్చారండి. సో, మా హస్బెండ్ అయితే ఇంక ఇక్కడ ఒక గ్రౌండ్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళాడండి. ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికైతే. ఈరోజు వెళ్తే అక్కడైతే చాలా మందున్నారటండి పిల్లలు. అంటే పెద్దవాళ్ళు కూడా వాకింగ్ చేస్తున్నారంట. మనం గూడా ఇంక నెక్స్ట్ రేపటి నుండి అలా వెళ్దాం అనేసి అన్నారండి. పిల్లల్ని తీసుకొనైతే ఈవినింగ్ టైంలో అలా ఎటన్నా పార్క్ కన్నా ఎటన్నా వెళ్ళాలండి. లేదంటే ఇంట్లోనే ఉంటే పిచ్చి లేపుతున్నారండి. కాకపోతే ఇక్కడ చాలా సార్లు చెప్పాను మీకు వీడియోస్‌లలో పార్కులలో ఏముండవండి. సో, ఇంకా గ్రౌండ్ ఒకటి బావుందటండి. అక్కడ అంటే జిమ్ చేస్తారు కదా! ఓపెన్ జిమ్. సో, దానికి సంబంధించినవి కూడా ఉన్నాయంట. ఇంకా రేపటి నుంచి అయితే అక్కడికైనా తీసుకెళ్ళాలండి. సో, వాళ్ళు కూడా కాసేపు ఆడుకుంటారు. మనం కూడా ఇంకా వాకింగ్ చేసుకోవచ్చు ఫ్రీగా అయితే. ఇంక ఇక్కడ నేను బిల్డింగ్ పైన వాకింగ్ చేసుకుంటుంటే పిల్లలు ఊరికేనే బిల్డింగ్ పైకొస్తున్నారండి. ఇంకా వాళ్ళు బిల్డింగ్ పైకొచ్చారనుకో వాళ్ళని చూసుడే సరిపోతదండి. ఇంకా వాళ్ళని పక్కన పెట్టుకొని వాకింగ్ చేయాలనిపించదు. కాన్సంట్రేషన్ మొత్తం వాళ్ళ మీదనే ఉంటది. ఎటు సైడ్స్‌కెళ్తారో మళ్ళీ ఎక్కడ అంటే అటు ఇటు బిల్డింగ్ పైన పరిగెత్తుతూ ఉంటే టెన్షన్‌గా అనిపిస్తది కదండీ! సో, అందుకనేసి ప్రశాంతంగా వాకింగ్ గూడా చేసుకోలేకపోతున్నాను. ఇంక ఇక్కడైతే బోళ్ళు తోమడం గూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంక అన్నీ అయితే కడిగేస్తున్నాను. బోళ్ళు అంటే ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసిన బోళ్ళే అండి. బిర్యానీ చేసిన గిన్నె ఒక్కటి అలానే ఉంది. సో, ఇంకిప్పుడు నైట్ డిన్నర్‌లోకి కూడా అదే సరిపోతదండి. నేను ఎలాగూ తినను. ఓన్లీ మా హస్బెండ్, మా పాప. మా బాబు ఏం తిన్నా ఒక 2, 3 బుక్కల కంటే ఎక్కువ తినడండి. ఇంకా వాళ్ళకి సరిపోతది. వాళ్ళు తిన్నాకైతే అది కడిగితే కడుగుతాను. లేదంటే రేపు పొద్దున్నన్నా కడుగుతానండి. ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యే కంటే ముందే ఈ కిచెన్‌లో పనులన్నీ కంప్లీట్ అయిపోతే ఫ్రెష్ అయ్యాక కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చండి. సో, లేదనుకో మళ్ళీ కిచెన్‌లో పని చేయాలంటే ఎక్కలేని చిరాకొచ్చేస్తది. సో, ఈ బోలు తోమడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా బాబయితే ఓట్స్ ప్యాకెట్ తీసుకొచ్చి తింటా, తింటా అనేసి మధ్యాహ్నం నుంచి ఒకటే గోలండి. అన్నం తినమంటేనేమో తినట్లేడు గానీ, ఈ ఓట్స్ ఎమ్మటి పడుతున్నాడండి. ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే ఇంకా ప్యాకెట్ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి హాల్‌లో మొత్తం ఓట్స్ ఏసాడండి. మళ్ళీ మొత్తం ఊడ్చి బయట పడబోసాను. ఇంక ఇప్పుడు అడిగితే ఇయ్యకపోతే ఇంకెంత రచ్చ చేస్తాడో అని తనకైతే పాలలో వేసి తినిపిచ్చేసానండి. ఇంకా పాపకైతే నార్మల్‌గా అన్నం తినిపిచ్చేసి పిల్లలిద్దరిని ఫ్రెష్ చేపిచ్చేసానండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు.